పెట్టిన ప్యాన్ పెట్టాను. జస్ట్ స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఇలా చేసుకుంటామండి. జస్ట్ పావు కప్పు రవ్వ తీసుకున్నాను. ఇదే పావు కప్పు కాబట్టి కప్పున్నర వాటర్ తీసుకుని పక్కన మరగబెట్టుకొచ్చి ఫ్రై అవుతుంది రవ్వ అంతలోకి. ఇక్కడ ఈ పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టేస్తున్నాను అండి, మరగబెడతాం వాటర్. ఈ పక్కన రవ్వ అయితే ఫ్రై అవుతుంది. కొంచెం రవ్వ ఫ్రై అవ్వాలని మనం హాట్ వాటర్ వేసుకోవాలి. పావు కప్పు అయితే సరిపోతుంది. వాటర్ ఎలా అవుతుంది దీంతో బాయిల్ అయిపోతుంది. ఇందులో నాకు యాలక్కి కూడా వేస్తానండి, సరిపోతుంది. ఈ రవ్వకి దగ్గర అవుతుంది. రవ్వ ఎంత తీసుకున్నా అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి. మీకు ఎంత మీ స్వీట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎంత ఇష్టమైన స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ వేసుకోండి. ఇంకా గుమ్మడి గింజ చాలా మంచిదని మిగిలిసి మనకి మంచిగా ఇవన్నీ వేసేసుకోవచ్చండి. గుమ్మడి గింజలో మిగిలిసి మనకి తక్కువైనా బాగా పనిచేస్తుందండి. మంచి ఉడకబెట్టి నానబెట్టుకుని తింటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గీ తగ్గించుకుంటే స్పూన్ తగ్గించుకుంటే ఇంకా సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, మన క్యాస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ టేస్ట్ చేద్దాం.